ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కాదేది కబ్జాకు అనర్హమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ నేతలు, వారి బంధువులు, కుటుంబ సభ్యులు, అనుచరులు. దీనికి నిదర్శనమే ఏకంగా సముద్రాన్ని కబ్జాకు పెట్టిన ఎమ్మెల్యే భర్త కథ. భారీ ఎమ్మెల్యే కావడంతో పాటు అధికార టీడీపీతో ఉన్న ప్రత్యేక అనుబంధంతో ఆడింది ఆట, పాడింది పాటగా రెచ్చిపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి వ్యవహారం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన అన్ని నియమ నిబంధనల్ని తొంగలో తొక్కి ఏకంగా సముద్రం ఒడ్డునే వెంచర్ వేసి వేలాది మంది మత్స్యకారుల కడుపు కొట్టడానికి ఎమ్మెల్యే భర్త చేసిన ప్రయత్నాన్ని చూసి అందరూ ఔరా అని ముక్కును వేలేసుకుంటున్నారు. ఈయన పేరు గల్లా రామచంద్రరావు, రియల్ ఎస్టేట్ వ్యాపారి. చాలా కాలంగా ఈ రంగంలో ఉంటున్నప్పటికీ 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ఈయన పుంజుకున్నారు. టీడీపీలోని పలువురు నేతలతో ఉన్న సంబంధ బాంధవ్యాలను ఉపయోగించుకుని భారీగా వెంచర్లు వేసి భారీగానే లబ్ధి పొందారని అంటారు. కోట్లాది రూపాయలు చేతిలోకి రావడంతో ఇక ముందు వెనక చూసుకోకుండా రాజకీయాల్లోకి వచ్చేశారు. 2024లో భార్య మాధవికి గుంటూరు పశ్చిమ టికెట్ తెచ్చుకోగలిగారు. 3 పార్టీల కూటమి మాయాజాలంలో గుంటూరు పశ్చిమ కూటమి అభ్యర్థి మాధవి గెలిచిపోయారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టిందే కాదు, అంతకు 3-4 రెట్లు సంపాదించుకోవడానికి కూటమి ప్రజాప్రతినిధులు పలువురు చేయిస్తున్న అక్రమాలపై నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. సీఎం చంద్రబాబు కూడా చూసి చూడనట్టు ఉంటున్నారు. దాంతో గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి భర్త రామచంద్రరావు కూడా తనదైన పద్ధతిలో రియల్ వెంచర్లు వేస్తున్నారు. వాటి కోసం రైతుల నుంచి భూములను కొనుగోలు చేస్తున్న ఆయన అగ్రిమెంట్ ప్రకారం ఒప్పుకున్న డబ్బులు అన్నదాతలకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆ మధ్యన వార్తలు కూడా వినిపించాయి. తమ పార్టీ టీడీపీ అధికారంలో ఉందని, తమ భార్య ఎమ్మెల్యేగా ఉన్నారని, తాను చెప్పినట్లు వినాల్సిందేనని ఈయన చేస్తున్న బెదిరింపులు అప్పట్లో సంచలనం కలిగించాయి. లేదంటే తప్పుడు కేసులు తప్పవు అని రైతులను భయపెట్టారని టీడీపీలోనే చర్చ జరుగుతోంది. రియల్ ఎస్టేట్ విధానాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి రామచంద్రరావు ఈ మధ్యన మరోమారు వార్తల్లో నిలిచారు. ఈయన ఈసారి ఏకంగా సముద్రాన్నే కబ్జా చేసేందుకు ప్రయత్నించడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. లక్ష్మీపురం శ్రీ భ్రమర అలోహా బీచ్ పేరుతో కొంత ప్రైవేట్ ల్యాండ్ కొనుగోలు చేసిన రామచంద్రరావు ఆ స్థలంలో విల్లాలు నిర్మించేలా ప్లాన్ చేశారు. అక్కడ సముద్రంలోకి వెళ్లే కాలువ తమ వెంచర్కు అడ్డంగా ఉండడంతో దాన్ని కొంతమేర పూర్తి చేయించారు. కాలువ రూపాన్నే మార్చేయించారు. వేలాది మంది మత్స్యకారులు తమ బోట్లతో ప్రయాణం చేసి సముద్రంలోకి వెళ్లే సహజ సిద్ధ కాలువను రామచంద్రరావు పూర్తి చేయించారంటే టీడీపీ నేతల్లో ఉన్న అధికార మదం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చునని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈ స్థాయిలో తెగబడ్డం అంటే అధికార పార్టీ బలుపుకు అది నిదర్శనమేనని అంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏకంగా సముద్రంలోకి వెళ్లే కాలువను పూర్తి చేశారంటే పచ్చమూకలు ఎంత బరితెగించాయో అర్థం చేసుకోవచ్చునని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పెద్ద పెద్ద కొండరాళ్లను తీసుకొచ్చి సముద్రంలోకి వెళ్లే కాలువను పూర్తి చేశారు. ఈ తతంగం అంతా రాత్రివేళ పూర్తి చేశారని సమాచారం. సముద్రంలోకి వెళ్లే కాలువను నిబంధనలకు విరుద్ధంగా అధికార గర్వంతో పూర్తి చేయడమే కాకుండా ఆ ప్రాంతంలో పెద్ద రేకుల షెడ్డు నిర్మించారు. కాలువకు ఆనుకుని ఉన్న ఇసుక దిబ్బను పూర్తిగా తొలగించి తమ వెంచర్కు బీచ్ ఫేస్ ఉండేలా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ప్రకృతికి విరుద్ధంగా చేశారు. వేట విరామం తర్వాత సముద్రంలోకి వెళ్లడానికి వచ్చిన మత్స్యకారులు కొత్తగా వచ్చిన నిర్మాణాలను చూసి ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యే భర్త రామచంద్రరావు రియల్ ఎస్టేట్ దందా కారణంగా తమ జీవితాలు నాశనమైపోతున్నాయంటూ ఆందోళన చేపట్టారు. సహజసిద్ధమైన కాలువను పూర్తి చేసి నిబంధనలకు విరుద్ధంగా కొత్తగా కాలువను తయారు చేశారని, అది తమకు ఉపయోగకరంగా లేదని మత్స్యకారులు చెబుతున్నారు. సముద్రం వద్ద ఉండే కాలువ ఆకారాన్ని మార్చేశారని, దానివల్ల తమ పడవలు దెబ్బతింటున్నాయని మత్స్యకారులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే భర్తపైన, ఆయనకు సహకరించిన టీడీపీ నేతలపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నడకుండా ఎందుకేసాడు? మత్స్యకారుల జీవన విధానాన్ని ఉపాధి ధ్వంసం చేసే విధంగా రాళ్లేసాడు బొర్లాగరావు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కుమ్మక్కయ్యి రాళ్లేశాడు. రాళ్లేటి కాదు, కళ్ళు కనపడితే ఎవరికైనా కనపడతాయి. అంతేకాదు, వారు ఈ విషయాన్ని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ దృష్టికి తీసుకువెళ్లారట. నరేంద్ర వర్మ ఆ ప్రాంతాన్ని చూసి వెళ్లారే తప్ప స్పందించలేదని సమాచారం. ఎందుకంటే అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసింది తమ పార్టీ ఎమ్మెల్యే మాధవి భర్త కాబట్టి ఆయన చడీ చప్పుడు కాకుండా ఉన్నారట. దీంతో మత్స్యకారుడు, బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ కూడా
రియల్ సంస్థతో కుమ్మక్కైపోయారని భావించిన మత్స్యకారులు ఆందోళన ఉధృతం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే భర్తకు చెందిన రియల్ వెంచర్ కావడం, స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కూడా అదే పార్టీకి చెందిన వారు కావడంతో అధికారులు ఏమీ చేయలేక సైలెంట్ అయిపోయారు. దాంతో ఏకంగా సముద్ర ప్రాంతాన్నే కబ్జా చేయడానికి ఎమ్మెల్యే భర్త ప్రయత్నించారని, తమకు న్యాయం చేయాలని వేలాది మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ నేతల అన్యాయాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వం కాదని, ప్రజలను పీడించే ప్రభుత్వమని గట్టిగా నిలదీస్తున్నారు.